హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి పక్కన పిక్‌ని షేర్ చేశాను కదా! ఆ పిక్ మోడలు నెక్ అనేది కటింగ్, స్టిచ్చింగ్ 2 చూపిస్తానండి. ఈ పిక్ వచ్చేసి 5 ఇంచీల పొడుగు మాత్రమే తీసుకున్నారు. నేనైతే 6.5 ఇంచీలు తీసుకున్నానండి. అందుకే ఈ వెడల్పు అనేది వచ్చింది. అంటే డ్రెస్‌కి మనము 6.5 ఇట్లా పెట్టేసుకుంటే కొంచెం బావుంటదంటే కొంచెం లావుగా అట్లా ఉన్నోళ్ళకి నీట్‌గా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే ఒక క్యాన్వా పేపర్ తీసుకోవాలండి. ఇగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇగోండి కిందన ఖర్చు గురించి స్కేల్ అంత వెడల్పైనా లేదంటే ఒక 1 ఇంచ్ అయినా కిందన పైన ఒక 1/2 ఇంచ్ వరకైతే ఇట్లా తీసేసుకోవాలి. అంటే మన నెక్ ఎంత పొడుగు కావాలో అంతవరకు ఉంచేసి మిగతాదైతే ఖర్చు కింద ఇలా ఉంచేయాలండి. తర్వాతైనా కట్ చేసుకోవచ్చు. అది నేను 6.5 ఇంచీలైతే నెక్ పెడుతున్నానండి. 6 ఇంచీలు లేదంటే 5 ఇంచీలు ఇప్పుడు పిక్ చేసేసానా అందులోన 5 ఇంచీలు మాత్రమే పెట్టినట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే నెక్ అనేది చిన్నగా వచ్చింది. అలా పెట్టేసుకుంటే కొందరికి పైకున్నట్టుగా అనిపిస్తది. అందువల్ల నేనైతే 6.5 పెట్టాను. కిందన ఒక 1/2 ఇంచ్ అయితే ఇగోండి ఎంత కావాలో అంతవరకు ఉంచేసి మిగతాది ఖర్చు కింద అయితే పెట్టేశాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచీలు అనేది పెడుతున్నానండి. అదే కిందకైతే ఒక 3 ఇంచీలేసి పెడుతున్నాను. ఇగోండి ఈ విధంగా పెట్టేశాక ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇలాగా లైన్ గీసేసాక ఒక 1/2 ఇంచ్ వరకు ముందుగా అయితే గీసుకోవాలండి. చూపిస్తాను చూడండి ఈ విధంగా. ఇగోండి ముందు వైపు అనమాట. ఒక 1/2 ఇంచ్‌కి ఇట్లా పెట్టేసుకుంటే ఇందులోన మనము ఇప్పుడు అనేది కట్ వర్క్ లాగా డిజైన్ అనేది ఇవ్వాలండి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఇచ్చాను కదా! కొంచెం ముందుగా పెట్టుకోవంటే ఇంకా మనము 1/4 ఇంచ్ అయినా ఇట్లా పెట్టేసుకున్నామనుకోండి కట్ వర్క్ అనేది ఇంకా షేప్ అనేది నీట్‌గా వస్తది. అయితే నేను 1/2 ఇంచ్ వరకే పెట్టాను. అయితే ఒక మూత తీసేసుకొని ఈ విధంగా ఇప్పుడు డ్రా చేస్తున్నాను కదా! ఈ విధంగా షేప్ వచ్చేటట్టుగా ఇగోండి 2 ఈ విధంగా గీసేసుకోవాలి రౌండ్‌గా. ఇప్పుడు చూసారా కట్ వర్క్ అనేది చిన్నదే కనిపిస్తుందా? పిక్‌లో వచ్చేసి కొంచెం కూర ఎక్కువ కనిపిస్తుంది కదా! ఆ విధంగా కావాలంటే మనమైతే ఒక 3/4 ఇంచ్ వరకు ముందుగా లైన్ గీసేసుకొని కొంచెం ఎక్కువనమాట రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతదండి. ఇగోండి ఇలా కర్వ్ అనేది ఇలా తీసేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించానా ఈ విధంగా అనేది తీసేయాలి. తీసేసాక ఇప్పుడు ఇది కట్ చేసేయాలనమాట. ఇగోండి ఇప్పుడు ఇప్పుడు ఎలా గీసామో అదే విధంగా కట్ చేసేయాలి. మన ఇష్టమండి. అంటే ఈ కట్ వర్క్ అనేది కొంచెం లోపకిచ్చుకుంటే నీట్‌గా కనిపిస్తది. అయితే నేను 1/2 ఇంచ్ వరకే ఇచ్చానండి. ఎందుకంటే ఇది శాంపిల్ పీస్ అనేది కట్ చేస్తుంది కదా! అందువలన. ఇంకా అదే కొంచెం ఎక్కువ కట్ వర్క్ కనిపించాలనుకోండి ముందు వైపు ఇందాక 1/2 ఇంచ్‌కి పెట్టాను కదా! 1/2 ఇంచ్ దగ్గర ఒక 3/4 ఇంచ్ పెట్టేసుకుంటే షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తది. చూసారా? ఈ విధంగా అనమాట నీట్‌గా కట్ చేసేయాలి. ఈ పైన అనేది కట్ చేయకూడదండి. మనం కుట్టేటప్పుడు అది కరెక్ట్‌గా వస్తది. ప్లస్ మనమైతే ఇప్పుడు ఈ కాన్వా పేపర్ వచ్చేసి వేరే క్లాత్ మీద పెడతాం కదండీ! అప్పుడు ఐరన్ చేస్తే కరెక్ట్‌గా ఉంటది నెక్ అనేది. ఇలా సైడ్‌కి విడిపోకుండా కరెక్ట్‌గా ఉంటది. అందుకోసమే పైనైతే ఇగోండి ఇలా చూసారా? ఇలా నీట్‌గా ఇలా పెట్టేసుకోవడానికి ఆ పైనైతే కట్ చేయకూడదు క్యాన్వా. కుట్టేటప్పుడైతే అది కట్ చేసేయాలండి. స్టిచ్చింగ్ చూపిస్తానండి అప్పుడు. ఇగోండి ఒక క్లాత్ నేనైతే తీసేసుకున్నాను కదా! ఆ క్లాత్ మీద ఈ క్యాన్వాకొచ్చేసి ఒకవైపు కొంచెం మెర్చినట్టు ఉంటది కదండీ! అదనేది కింద వైపు పెట్టేసుకొని ఇగోండి ఐరన్ బాక్స్ అనేది కొంచెం హీట్ ఎక్కువ చేసుకోవాలండి. అంటే కాటన్ దీని మీద పెట్టాను కాబట్టి కొంచెం హీట్ ఎక్కువ చేసుకుంటే ఈ క్యాన్వా అనేది ఇంకా అంటేస్తదండి. కాకపోతే వెంటనే స్టిచ్చింగ్ చేసుకుంటే పర్వాలేదు. కొంచెం సేపు ఉందనుకోండి మళ్ళీ క్యాన్వా అనేది ఊడిపోద్ది. చూసారా ఈ సైడ్‌ని ఇలా ఊడేస్తుంది. ఈ విధంగా అనమాట. ఇలా చేసుకుంటే అతుక్కుంటది. ఈ క్యాన్వా ఉంటేనే ఈ డిజైన్ అనేది నీట్‌గా వస్తదండి. లేకపోతే ఇంక రాదు. ఇగోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాం కదా! కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి మిడిల్‌లోకి. ఇలా పెట్టేసుకొని ఇగోండి నీట్‌గా ఇలా పెట్టేసుకొని సెంటర్ పాయింట్ మనం ఇప్పుడు క్యాన్వా పెట్టాం కదా! అది సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్‌గా రావాలంటే మళ్ళీ క్లాత్ కూడా అటు ఇటు లేకుండా ఉండాలంటే టిప్ అనేది షేర్ చేస్తానండి చూడండి. ముందుగా అయితే ఈ చివర ఉండే క్లాత్ అయితే మనమైతే ఫోల్డింగ్ చేసి కుట్టియాలి. ఇగోండి ఇలాగా. ఇగోండి ఇలాగా. మొత్తం 4 వైపులు కూడా ఇదే విధంగా కుట్టేసుకొని వచ్చేయాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేయాలి. ఇగోండి చూపిస్తాను ఎక్స్ట్రా క్లాత్ అనేది.
ఇదిగోండి. ఈ చివరనమాట ఈ ఎక్స్ట్రాది ఇది. ఇలా ఎక్కువ ఉంటే తీసేయొచ్చండి. ఇప్పుడు ఎక్కువైతే మరీ అంతకు లేదులెండి. ఇదిగోండి కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని ఈ సెంటర్‌లో ఒక మార్క్ చేసేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని అదే ఇది డ్రెస్‌కైతే ఈ మోడల్ అనేది పెడతారండి. డ్రెస్ టాపు ఫ్రంట్ టాప్ ఉంటది కదండీ! అది తీసేసుకొని ఇగోండి కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోవాలి. అయితే ఇలాగ క్యాన్వా మాత్రమే మనం యూజ్ చేసుకుంటే షేప్ అనేది నీట్‌గా వస్తది. ఈ మోడల్ అనేది. ఇగోండి మిడిల్ నుంచి ఇలాగ ఒక కుట్టు వేసుకొని ఇక్కడ వరకు వచ్చేయాలి. ఇక్కడ ఆపేయాలి. చివరి వరకు రాకూడదు. ఇక్కడ ఆపేస్తే సరిపోతది. ఎందుకు ఈ కుట్టేసానంటే సైడ్‌కి జరిగిపోకుండా ఉంటదండి నెక్ అనేది. మనం కుట్టే వరకు అటు ఇటు కదలకుండా కరెక్ట్‌గా ఒక కుట్టనేది వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు షేపు ఎలాగ మనం కట్ చేసామో అదే విధంగా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. స్లోగా పాదం ఎత్తుతూ రౌండ్‌గా ఇలాగా ఇలా చేసుకొని వచ్చేయడమే. ఇదిగోండి నీట్‌గా ఈ షేప్ ఎలాగుందో అదే విధంగా క్యాన్వా మీద చివ్వరే పడాలండి. కొంచెం ఎక్కువ అస్సలు పడకూడదు. ఇగోండి చివరి ఎడ్జ్‌కి ఏసుకొని రావాలి ఇలాగ కుట్టనేది. ఈ కట్ వర్క్ షేప్ అనేది కొంచెము ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చండి. అలాగైతే బాగా కనిపిస్తది. నేను కొంచెమే ఇచ్చాను. ఎందుకంటే ఇది శాంపుల్ పీస్ చూపించడానికి మాత్రమే కదా! అందుకోసం ఈ విధంగా ఇచ్చాను. ఇగోండి అయిపోయింది చూసారా? అయితే ఈ మిడిల్‌లో కుట్టేయకుండా ఇలాగ కుట్టేసామనుకోండి, స్టార్టింగ్ ఒక కుట్టు ఈ విధంగా ఏసుకోవాలి. మీకు చూపించడానికైతే నేను ఇగోండి కుడుతున్నాను. ఈ విధంగా వేసేసుకునేక అప్పుడు ఆ క్యాన్వా మీద ఆ ఎడ్జ్‌ని కుట్టేసుకుంటే సరిపోతది. ఎలాగైనా వేసుకోవచ్చు. ఇందాక మిడిల్‌లో కుట్టేసాను కదా! ఆ విధంగానే వేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి ఫస్ట్ రౌండ్‌గా. ఇగోండి ఇలాగ. అయిపోయినాక మిగతా క్లాత్ ఉన్నది కదండీ! షేప్ వచ్చే విధంగా, ఆ షేప్ వచ్చే విధంగా ఇలా చివరికి చూసుకోవాలి కట్ అయిపోతది. ఎడ్జ్‌కొచ్చేసరికి చివర కొంచెం క్లాత్ ఉంచేసుకొని అయితే ఇలా కట్ చేసుకొని వచ్చేయడమే ఈ షేప్ లాగా నీట్‌గా. ఇగోండి చూసారా? ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు ఇలాగ వెనక వైపు అయితే తిప్పేయాలండి. ఇగోండి ఇలాగా మొత్తం. ఇక్కడ కట్ వర్క్ చూసారా? చిన్నగే వచ్చింది కదా! అదే మనకు కొంచెం ఎక్కువ కావాలనుకోండి ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది అదే 1 ఇంచ్ వెడల్పుతోటి మనము కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇగోండి ఈ విధంగా వచ్చింది. ఇది కొంచెం వెడల్పు నెక్కేనండి. అందువల్ల ఇలా కనిపిస్తుంది. ఇంకా మూలలు రావాలంటే నీట్‌గా రౌండ్‌గా ఏదో ఒక వస్తువు తీసుకొని అంటే ఇగోండి ఇలా ఊసలాంటిది తీసేసుకొని ఇలాగ నీట్‌గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతది. దీని మీద కరెక్ట్‌గా ఐరన్ చేసుకుంటే ఇంక అలాగా క్యా నీట్‌గా కనిపిస్తదండి కట్ వర్క్ అనేది. ఇగోండి ఇలాగా నీట్‌గా ఇలా కనిపిస్తది. ఐరన్ చేసుకుంటే సరిపోతది. లేదంటే పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకోవచ్చండి. కుట్టితే అంత అందంగా అనేది అనిపించదండి. ఐరన్ చేసుకుంటే ఇంకా షేప్ అనేది నీట్‌గా అలాగ ఉండిపోతది. చూసారా ఫైనల్‌గా ఈ విధంగా వచ్చింది. ఇగోండి. ఇక్కడట కుచ్చిల్లాగా రాకుండా కొంచెం ఇప్పుడు ఇలాగ అన్నాను కదండీ! చేయితోటి ఆ విధంగా అనుకుంటే సరిపోతది. ఇది శాంపుల్ పీసేనండి. అందువల్ల నేను చూపిస్తున్నాను ఈ విధంగా. అయితే ఇగోండి పైనుంచి ఇలా కుట్టు వేసుకొని వచ్చేస్తే ఈ షేప్ అనేది అంతకు మళ్ళీ షేప్ ఔట్ అయిపోద్దండి. అందువల్లనే ఐరన్ చేసుకుంటే ఇంక అలాగా ఆ నెక్ అనేది నిల్చుండిపోద్దనమాట. ఇగోండి చూసారా? ఈ విధంగా వచ్చిందనమాట. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి. ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.